అందరికీ నమస్కారం. నేను మా పెద్దమ్మ దగ్గర నేర్చుకున్న మా పెద్దవ్వ రెసిపీ స్వీట్ బోండాని ఎలా చేయాలో చూద్దాం. ఈ బోండాలు బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉంటాయి. నేనైతే 1 కప్పు మైదాకు 3/4 కప్పు చక్కెర, 1/4 కప్పు రవ్వ తీసుకున్నాను. మీరు ఇంకా తీపి ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ చక్కెర తీసుకోవచ్చు. ఒక గిన్నె తీసుకొని మైదా పిండి, చక్కెర, రవ్వ వేసుకొని అరటిపండు, గుడ్డు బ్లెండ్ చేసి వేసుకోవాలి. మీరు చేత్తో కూడా కలుపుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్ వేసి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. 5 నిమిషాల నుంచి ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక చిన్న చిన్న ఉండలుగా పిండిని వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాతే చిన్న చిన్న ఉండలుగా వేసుకోవాలి, లేకపోతే కడాయికి అంటుకుపోతాయి. అన్నీ వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టండి, లేదంటే లోపల బాగా ఉడకదు. గరిటెతో బాగా తిప్పుతూ అన్ని పక్కలా వేగనివ్వాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి మళ్ళీ కలర్ మారుతాయి కాబట్టి మీరు ఈ స్టేజ్లో తీసుకోండి. అంతే, యమ్మీ స్వీట్ బోండా రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.